హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా మేడ్ ఈజీ తెలుగు. నేను దివ్య. సో ఈరోజు మనం చేంజ్ కంట్రోల్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియోని చూడండి. చేంజ్ కంట్రోల్ పార్ట్ 1 దాని యొక్క కంటిన్యూషనే ఈ చేంజ్ కంట్రోల్ పార్ట్ 2. సో ఆ చేంజ్ కంట్రోల్ పార్ట్ 1లో మనం డెఫినేషన్స్ చూసాము అండ్ డిఫరెంట్ టైప్స్ చూసాము అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేది కూడా మనం పార్ట్ 1లో చూసాము. సో ఈ పార్ట్ 2లో ప్రొసీజర్ ఏంటి అండ్ దాని ఫ్లో ఏంటి అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో చేంజ్ కంట్రోల్ కన్సిడరేషన్స్ ఏంటి అనేది ఈ పార్ట్ 2లో మనం చూడబోతున్నాం. నా యొక్క వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫార్మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఈరోజు చేంజ్ కంట్రోల్ పార్ట్ 2 టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో పార్ట్ 1 వీడియో కంటిన్యూషన్ ఈ పార్ట్ 2. ప్రొసీజర్ ఇది ఏ విధంగా చేంజ్ కంట్రోల్ ఫ్లో అనేది ఉంటుంది అనేది చూడబోతున్నాం. సో ద ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ షాల్ ఫార్వర్డ్ ద ప్రపోజల్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ టు ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ కమెంట్స్ అండ్ క్లియరెన్స్. సో ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్స్ అయి ఉంటాయి అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో ఏదైనా చేంజ్ చేయాలి అంటే డాక్యుమెంట్స్లో కానీ ఫార్ములేషన్స్లో ఎక్విప్మెంట్స్లో సైట్లో సో ఎవరైతే వాళ్ళ డిపార్ట్మెంట్స్లో చేంజెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ అంటారు. సో ద ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఈ ప్రపోజల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ డాక్యుమెంట్లో ఈ చేంజెస్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పేసి. సో దాన్ని ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేస్తారు కమెంట్స్ అండ్ క్లియరెన్స్ కోసం. ఎందుకంటే ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్ములేషన్స్ గురించి బాగా తెలుస్తాయి కాబట్టి ప్రోడక్ట్ మీద ఏమైనా క్వాలిటీ మీద ఇంపాక్ట్ పడుతుందా అనేది వాళ్ళ యొక్క కమెంట్స్ క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చేంజ్ కంట్రోల్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ గివింగ్ కమెంట్స్ అండ్ క్లియరెన్స్, Formulation and Development Department shall forward the change control form to Quality Assurance Department. So Quality Assurance Department వాళ్ళకి ఏదైతే కమెంట్స్ ఇచ్చారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు ఈ చేంజ్ కంట్రోల్. బట్ బిఫోర్ దాట్ ఈ చేంజ్ కంట్రోల్ ఇష్యూయన్స్ లేకుండా ఈ యొక్క డాక్యుమెంట్ అనేది ముందుకి ఫార్వర్డ్ అవ్వదు. సో పెద్ద పెద్ద కంపెనీస్లో ఫార్ములేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క క్లియరెన్స్ తీసుకొని కమెంట్స్ తీసుకుంటారు. కానీ చిన్న కంపెనీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూఏ వాళ్ళు ఇష్యూ చేసి దానికి నంబరింగ్ ఇచ్చి చేంజ్ కంట్రోల్ లాగ్ బుక్లో నోట్ చేసి తర్వాత విత్ నంబర్ అలోకేట్ చేసి యాజ్ పర్ SOP దాన్ని ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్స్ యొక్క కమెంట్స్ అండ్ క్లియరెన్స్ అనేది తీసుకుంటారు. సో ప్రతి డిపార్ట్మెంట్స్ యొక్క కమెంట్స్ అండ్ క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కమెంట్స్ని బేస్ చేసుకొని మేజర్ మైనర్ కింద డివైడ్ చేయబడుతుంది. యాక్చువల్గా క్వాలిటీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడితే అది మేజర్ కింద, చిన్న డాక్యుమెంట్స్ చేంజెస్ కావాలంటే అది మైనర్ కింద అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 6th పాయింట్ ఏంటంటే ఆన్ రిసిప్ట్ ఆఫ్ చేంజ్ కంట్రోల్ ఫార్మ్ ఫ్రమ్ F&D డిపార్ట్మెంట్ QA shall assign the change control number as per the procedure is given below. సో చేంజ్ కంట్రోల్ SOPని బేస్ చేసుకొని క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నంబరింగ్ అనేది ఇస్తారు డాక్యుమెంట్ మీద. సో ఈ నంబర్ అనేది ట్రేస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్కి మేము డాక్యుమెంట్ని చేంజ్ కంట్రోల్ డాక్యుమెంట్ని ఇష్యూ చేసాము అండ్ ఏ నంబర్ ఇష్యూ చేసాము, దాని తర్వాత ఏ నంబర్ రావాలి అనేది లాగ్ బుక్లో ట్రేసింగ్ కోసం ఈ చేంజ్ కంట్రోల్ నంబర్ అనేది ఇష్యూ చేస్తారు. సో చేంజ్ కంట్రోల్కి 7 డిజిట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 డిజిట్స్ రిప్రజెంట్ చేంజ్ కంట్రోల్ కోడ్. ఇక్కడ చూసినట్లయితే చేంజ్ కంట్రోల్ కోడ్ అంటే ఇక్కడ CC అని అర్థం, చేంజ్ కంట్రోల్. లేదా కొన్ని కంపెనీస్లో చేంజ్ కంట్రోల్ ఫార్మాట్ అని CCF అంటారు. సో ఆ విధంగా చేంజ్ కంట్రోల్ కోడ్ అనేది ఇస్తారనమాట.
సో ఫస్ట్ 2 digits represent change control code. Third, fourth and fifth digit represent sequential change control number. సో సిసి అనేది ఆల్రెడీ మనం చూసాము. అండ్ ఈ డిజిట్స్ అనేవి 001 to 999. సో అలాగా ఆ ఇయర్కి ఎన్ని చేంజ్ కంట్రోల్ ఇష్యూ చేస్తారో అన్ని చేంజ్ కంట్రోల్ నంబరింగ్ అనేది ఇస్తారు. సో 6th and 7th digit represent last 2 digits of the year. సో ఎగ్జాంపుల్ ఇది 2021 కాబట్టి 21 అనేది, నెక్స్ట్ ఇయర్ అయితే 22 అనేది, 2018 అయితే 18 అనేది, 19 అయితే 19 అనేది. సో ఆ విధంగా ఫస్ట్ 2 digits చేంజ్ కంట్రోల్ కోడ్, నెక్స్ట్ 3, 4, 5 digits సీక్వెన్షియల్ నంబర్ చేంజ్ కంట్రోల్ నంబర్, అండ్ 6th and 7th digit అనేది ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫాలోయింగ్ చేంజ్ కంట్రోల్ నంబర్ ఈస్ డికోడెడ్ యాజ్ ఎక్స్ప్లెయిన్. సో సిసి 001/18. సో సిసి ఈజ్ అ చేంజ్ కంట్రోల్ నంబర్, 001 ఈజ్ అ సీక్వెన్షియల్ చేంజ్ కంట్రోల్ నంబర్. సో 1, 2, 3 అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎన్ని చేంజ్ కంట్రోల్ అనేది ఇష్యూ చేస్తే ఫర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి, ప్రొడక్షన్, క్యూసి, క్యూఏ, ఇంజనీరింగ్, స్టోర్ అని అలా ఆ విధంగా. సో నంబర్ వచ్చేసి ఇక్కడ ఇయర్ అనేది ఇచ్చారు 2021 కదా, 21 అనేది. ఈ విధంగా చేంజ్ కంట్రోల్ ఫార్మేట్ నంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కరెంట్ ఇయర్ అని చెప్పేసి అలాగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే QA shall enter the details of change in the change control register. సో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చేంజ్ కంట్రోల్ రిజిస్టర్లో చేంజ్ కంట్రోల్ నంబర్ ఎంత ఇచ్చాము, ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, అండ్ రీజన్ ఏంటి, ఆ చేంజ్ కంట్రోల్ రీజన్ ఏంటి, చేంజ్ ప్రపోజ్ చేంజ్, తర్వాత అది మేజరా మైనరా, ఎవరు ఇష్యూ చేశారు, చేంజ్ కంట్రోల్ ఎస్ఓపిని ఫాలో చేసి ఎవరు ఇష్యూ చేశారో ఏ డిపార్ట్మెంట్కి అనేది డేట్ అండ్ సైన్తో ఉంటుంది. QA shall evaluate the feasibility of the change and forward the change control form to regulatory affairs if required. సో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేంజ్ కంట్రోల్ని ఒకవేళ రెగ్యులేటరీ అఫైర్స్కి ఇన్ఫామ్ చేయాలి అనుకుంటే ఇన్ఫామ్ చేస్తారు. సో మార్కెట్ వాళ్ళకి కూడా తెలియాలి కదా, సో ఈ చేంజెస్ చేస్తున్నాము అనేది కూడా హయ్యర్ అథారిటీస్ రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు మార్కెట్ వాళ్ళకి షేర్ చేస్తారు. సో రెగ్యులేటరీ అఫైర్స్ షాల్ ఎవాల్యుయేట్ ద చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ నీడ్ టు ఇన్ఫార్మ్ ది కస్టమర్ or any updation in dossiers etc. and forward the changes to site quality head. సో రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఇవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళు కూడా కమెంట్స్ ఇస్తారు. సో ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా క్వాలిటీ మీద అనేది. సో ఈవెన్ ఈ రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు కూడా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మార్కెటింగ్ ఉందో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు అండ్ వాళ్ళ యొక్క కమెంట్స్ కూడా తీసుకుంటారు. సో ఓవరాల్ తర్వాత సైట్ క్వాలిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన డెసిషన్ తీసుకుంటారు అనమాట. ఈ చేంజ్ కంట్రోల్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా, దీన్ని అప్రూవల్ చేయాలా, అండ్ ఇది మేజర్లోకి వెళ్తుందా మైనర్లోకి వెళ్తుందా అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైట్ క్వాలిటీ హెడ్ షాల్ రిసీవ్ ద కమెంట్ ఫ్రమ్ ఆల్ ది కన్సర్న్స్ అంటే ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ and takes a decision of approving or rejecting the change. Site quality head all the concerned departments ఉన్నాయి కదా, సో అప్లికేబుల్ అయితే అప్లికేబుల్, ఇఫ్ నాట్ అప్లికేబుల్ అయితే వాళ్ళ యొక్క కమెంట్స్ అవసరం లేదు. బట్ అప్లికేబుల్ అయితే వాళ్ళ యొక్క కమెంట్స్ని కన్సర్న్ని తీసుకొని డెసిషన్ తీసుకొని ఆ చేంజ్ కంట్రోల్ని అప్రూవ్ చేయడమో లేదా రిజెక్ట్ చేయడం అనేది చేస్తారనమాట. On completion of the total procedure, QA shall formally enter the status in change control register and close the change control procedure. సో ఈ టోటల్ ప్రొసీజర్, సో కమెంట్స్ తీసుకోవడము, మేజర్ మైనర్ అనేది డివైడ్ చేయడము, తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రాసెస్ని ముందుకి తీసుకెళ్ళిన తర్వాత చేంజెస్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అనేవి
ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది క్యూఏ వాళ్ళు చెక్ చేసిన తర్వాత దాన్ని రిజిస్టర్‌లోకి ఎంటర్ చేస్తారనమాట. ఈ చేంజ్ కంట్రోల్ అనేది క్లోజ్ అయింది ప్రాపర్‌గా అనేది నోట్ చేస్తారు రిజిస్టర్‌లో. తర్వాత put the stamp of absolute copy on the old documents wherever this change control procedure is applicable. సో ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ అనేది తీసుకొచ్చారు, ప్రపోజ్ చేశారు. సో పాత దాంతో ఏంటి అవసరం? సో ఆ డాక్యుమెంట్ అవసరం లేదు కాబట్టి దాన్ని అబ్సల్యూట్ కాపీ అంట. అబ్సల్యూట్ కాపీ అంటే యూజ్ చేయడానికి పనికిరాదు, ఎందుకంటే న్యూ డాక్యుమెంట్ వచ్చేసింది, న్యూ చేంజెస్ చేసాము అని. సో దాని మీద రెడ్ కలర్ స్టాంప్తో అబ్సల్యూట్ కాపీ అనేది స్టాంప్ వేసి ఎవరైతే చేశారో అబ్సల్యూట్ కాపీ దానికి సైన్ అండ్ డేట్ వేస్తారు. అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేవి ఈ న్యూ చేంజ్ కంట్రోల్ ఏదైతే ఉందో దాంతో అటాచ్ చేస్తారనమాట. సో ఇది మేము అబ్సల్యూట్ చేసేసాము, ప్రపోజ్డ్ కొత్త డాక్యుమెంట్ ఇది అనేది చూపిస్తారనమాట. Where this change control is applicable or in which areas this change control is applicable. సో ఈ చేంజ్ కంట్రోల్ అనేది ఏ ఏరియాస్లో అప్లికేబుల్, ఎక్కడ అప్లికేబుల్ అనేది మనం చూస్తాం. ఫాలోయింగ్ ఆర్ ద చేంజెస్ విచ్ ఆర్ టు బి రిపోర్టెడ్ బై చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. చూస్తే డిపార్ట్మెంట్స్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏ ఏరియాస్లో ఈ చేంజ్ కంట్రోల్ అనేది అప్లికేబుల్. సో చేంజ్ ఇన్ లొకేషన్లో ఏమైనా చేంజ్ చేయాలి అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, చేంజింగ్ ఎక్విప్మెంట్ ఏమైనా చేంజ్ చేయాలి అని అంటే ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడ అప్లికేబుల్. నెక్స్ట్ క్రిటికల్ ప్రాసెస్ కంట్రోల్ పారామీటర్స్లో ఈ చేంజ్ కంట్రోల్ అప్లికేబుల్. చేంజ్ ఇన్ బ్యాచ్ సైజ్, సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ చేంజ్ అప్లికేబుల్ అవుతుంది. సో డైరెక్ట్ ఇంపాక్ట్ పడితే దాన్ని మేజర్ కింద చేస్తారు, అండ్ ఇండైరెక్ట్గా అంటే ప్రొడక్ట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడకపోతే దాన్ని మైనర్లోకి తీసుకుంటారు. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ ఎనీ ఎక్విప్మెంట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా లేదా ఏదైనా పార్ట్ స్పాయిల్ అయితే కొత్త పార్ట్ తీసుకొచ్చి దాన్ని రీప్లేస్ చేయడము, క్రిటికల్ పార్ట్ ఆఫ్ ఎనీ ఎక్విప్మెంట్, ఫెసిలిటీలో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, డిజైన్ లేఅవుట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఈ చేంజ్ కంట్రోల్ అనేది అప్లికేబుల్ ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్లో మనం చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ రా మెటీరియల్ స్పెసిఫికేషన్స్లో ఏమైనా చేంజ్ చేయాలన్నా లేదా ప్యాకేజింగ్ మెటీరియల్లో కానీ ఫినిషర్ ప్రోడక్ట్లో కానీ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇది చేంజ్ కంట్రోల్ ఫార్మెట్ అనేది అప్లికేబుల్. ఎడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఎనీ రా మెటీరియల్ ఇన్ ద ప్రోడక్ట్. సో ఏదైనా యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలా కానీ రా మెటీరియల్లో సో ఈ చేంజ్ కంట్రోల్ అనేది తీసుకోవాలి. చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఇన్ ద ప్రోడక్ట్. సో రా మెటీరియల్ ప్రోడక్ట్ క్వాంటిటీలో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఈ చేంజ్ కంట్రోల్ అనేది తీసుకోవాలి. సో ఎడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్స్లో ఏమైనా యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా, చేంజ్ ఇన్ షెల్ఫ్ లైఫ్. సో షెల్ఫ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఈ చేంజ్ కంట్రోల్ ఫార్మెట్ అనేది అప్లికేబుల్. చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, తర్వాత చేంజ్ ఇన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఇన్ ప్రాసెస్ ఆర్ ఇంటర్మీడియట్ మెటీరియల్. సో ఇన్ ప్రాసెస్ స్పెసిఫికేషన్స్లో ఇంటర్మీడియట్ మెటీరియల్ స్పెసిఫికేషన్స్లో చేంజెస్ చేయాలన్నా, స్టోరేజ్ కండిషన్స్లో కానీ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ కానీ శాంప్లింగ్ ప్లాన్స్లో, తర్వాత హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎన్ని కంప్యూటరైజ్డ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్లో, స్టెబిలిటీ ప్రోటోకాల్స్లో ఇవన్నీ చేంజెస్ చేయాలంటే చేంజ్ కంట్రోల్ ద్వారానే ఇవన్నీ చేంజ్ చేయడానికి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మెటీరియల్స్. సో రా అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్లో కూడా చేంజ్ ఇన్ సోర్స్ ఆఫ్ ఎనీ రా మెటీరియల్ ఆర్ ప్రైమరీ ప్యాకేజింగ్ మెటీరియల్లో చేంజెస్ చేయాలన్నా ఈ చేంజ్ కంట్రోల్ ఫార్మెట్ అనేది నెసెసరీ. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ ఆర్ చేంజ్ ఇన్ శాంప్లింగ్ ప్లాన్స్ అండ్ మెథడ్. సో మెథడ్ ఆఫ్ అనాలిసిస్ చేంజ్ చేయాలన్నా, శాంప్లింగ్ ప్లాన్స్ చేంజెస్ చేయాలన్నా మెథడ్లో కానీ, తర్వాత హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ చేంజ్ కంట్రోల్ అనేది అప్లికేబుల్. నెక్స్ట్ చేంజ్ ఇన్ స్టెబిలిటీ ప్రోటోకాల్స్. సో స్టెబిలిటీ ప్రోటోకాల్స్లో చేంజెస్ చేయాలన్నా, చేంజ్ ఇన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ రా మెటీరియల్ ప్యాకేజింగ్ ఫినిష్డ్ ప్రోడక్ట్,
చేంజ్ ఇన్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఇన్ ప్రాసెస్ ఇంటర్మీడియట్స్ మెటీరియల్లో ఇవన్నీ చేంజెస్ చేయాలన్నా ఈ చేంజ్ కంట్రోల్ అప్లికేబుల్. సో క్యూఏ డిపార్ట్మెంట్స్లో కూడా చూసుకున్నట్లయితే శాంప్లింగ్ ప్లాన్స్ ఐపీక్యూఏ వాళ్ళకి ఏమన్నా చేంజెస్ చేయాలన్నా క్వాంటిటీ ఆఫ్ శాంపిల్స్ తీసుకునే విషయంలో, కంట్రోల్డ్ ప్యాకింగ్లో కూడా కంట్రోల్డ్ ఎఫ్పి డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఎస్ఓపిస్ చేంజెస్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా వాలిడేషన్ ప్రోటోకాల్స్లో కూడా సో ఈ చేంజ్ కంట్రోల్ అనేది అప్లికేబుల్. సో ఐటీ డిపార్ట్మెంట్స్లో కూడా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా కానీ ఇక ఈ చేంజ్ కంట్రోల్ ఫార్మేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ క్లీనింగ్ ప్రొసీజర్స్లో కూడా క్లీనింగ్ స్టెప్స్ చేంజ్ చేయాలన్నా, క్లీనింగ్ ఎయిడ్స్ చేంజ్ చేయాలన్నా, క్లీనింగ్ ఏజెంట్స్ చేంజెస్ చేయాలన్నా, రూమ్ కానీ లేదా ఏరియా క్లీనింగ్ చేసే విషయంలో ఏదైనా ఏజెంట్స్ చేంజ్ చేయాలన్నా కూడా ఈ చేంజ్ కంట్రోల్ ద్వారానే మనం ముందుకి ప్రొసీజర్ అనేది తీసుకెళ్ళొచ్చు. సో ఈ చేంజ్ కంట్రోల్ ఎనెక్జర్ ఎస్ఓపిలో లాస్ట్లో ఈ ఎనెక్జర్ అనేది ఉంటుంది. సో ఇది చేంజ్ కంట్రోల్ ఫార్మేట్ అనమాట. సో దీన్ని మాస్టర్ కాపీ అయితే జిరాక్స్ తీసి దాని మీద కంట్రోల్డ్ స్టాంప్ వేసి ఇష్యూ చేస్తారనమాట. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో చేంజ్ కంట్రోల్ చూసేవాళ్ళు ఇష్యూ చేసి ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. సో ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సో ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అయితే అక్కడ ప్రొడక్షన్ అని మెన్షన్ చేయొచ్చు. చేంజ్ కంట్రోల్ నంబర్ అనేది క్యూఏ వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు నంబర్ ఇస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ట్రేసింగ్ ఉంటుంది ఏ డిపార్ట్మెంట్కి ఏ నంబర్ ఇచ్చాము అనేది. సో స్టేజ్ చూసుకున్నట్లయితే ప్యాకింగ్ స్టేజా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజా లేదా ఏ స్టేజ్లో అనేది చేంజ్ కంట్రోల్ తీసుకుంటున్నారు అనేది కూడా మెన్షన్ చేస్తారు. సో ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అప్లికేబుల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రాస్తారు. ఏ డేట్న ఇంప్లిమెంటేషన్ చేశారనేది కూడా ఇక్కడ నోట్ చేయబడి ఉంటుంది. సో ప్రజెంట్ ప్రాసెస్ ఏముంది, సో ప్రజెంట్ ఏం నడుస్తుంది, ప్రపోజ్ చేంజ్ అంటే ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ XY ఉంది పాత డాక్యుమెంట్లో. సో ఇప్పుడు XYZ, సో దాంతోపాటు ఇది Z యాడ్ చేశారు. సో ఇది ప్రపోజ్డ్ చేంజెస్. సో లాస్ట్ టైం క్లీనింగ్ ఏజెంట్స్ డెటాల్ యూజ్ చేసాము. సో ప్రపోజ్ చేంజ్ అంటే ఇప్పుడు వేరే ఏజెంట్ ఏదో యూజ్ చేస్తున్నారు అనేది ప్రపోజ్ చేంజెస్. సో అది ప్రెజెంట్ అండ్ ప్రపోజ్ చేంజ్ యొక్క యూజ్. నెక్స్ట్ జస్టిఫికేషన్ ఇంపాక్ట్ ఆఫ్ చేంజ్. సో ఎందుకు ఈ ప్రపోజ్ చేంజెస్ అనేది చేంజ్ కంట్రోల్ ద్వారా తీసుకుంటున్నాము. సో సరైన రీజన్ ఇవ్వాలన్నమాట ఎందుకు చేంజెస్ చేస్తున్నాము అనేది. సో దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా ప్రోడక్ట్ మీద, మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ మీద అనేది కూడా చూసుకుంటారు. సో సపోర్టింగ్ డేటా అంటే డాక్యుమెంట్స్ అనమాట. సో ఇది పాత డాక్యుమెంట్లో ఉంది అనేది హైలైట్ చేసి మనకి ఇస్తారు. సో అవన్నీ డాక్యుమెంట్స్ అనేవి ఎన్క్లోజ్ చేయబడి ఉంటుంది, పిన్ చేసి CCF చేంజ్ కంట్రోల్ ఈ డాక్యుమెంట్తో అటాచ్ చేయబడి ఉంటుంది ఫర్ ఫర్దర్ రెఫరెన్సెస్ కోసం. లేదా ఏదైనా ఆడిటర్స్ వచ్చి చెక్ చేసినప్పుడు ఓకే ఏం చేంజెస్ చేశారు, సో దీనివల్ల ఏమవుతుంది అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో యాక్సెప్టెడ్ క్రైటీరియా కూడా నోట్ చేస్తారు. సో సిగ్నేచర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ డెసిగ్నీ ఎవరైతే చేశారో అండ్ ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ హెడ్ యొక్క సైన్ కూడా ఇక్కడ విత్ డేట్ అండ్ సైన్ అనేది నోట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కమెంట్స్ ఫ్రమ్ F&D డిపార్ట్మెంట్ రిక్వైర్డ్ అయితేనే కొన్ని కంపెనీస్లో F&D వేరే చోట ఉంటుంది, కొన్ని కంపెనీస్లో క్వాలిటీ అష్యూరెన్స్, ప్రొడక్షన్, స్టోర్, QA, ఇంజనీరింగ్ అలా ఉంటుంది. సో ఇఫ్ అప్లికేబుల్ అయితేనే ఈ F&D వాళ్ళ యొక్క కమెంట్స్ తీసుకుంటారు, వాళ్ళ యొక్క సైన్ మేనేజర్ది అండ్ అది ఏ క్రైటీరియాలోకి వస్తుందో అనేది వాళ్ళు కూడా ఇంపాక్ట్ పడుతుందా లేదా అనేది చూసుకొని మేజర్ మైనర్ కింద డిఫరెన్షియేట్ చేస్తారు. సో QA వాళ్ళ యొక్క అప్రూవల్ ఇది అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళ యొక్క అప్లికేబుల్ ఇది. నెక్స్ట్ సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అప్లికేబుల్. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైన్ చేస్తారు, వాళ్ళు కమెంట్స్ ఇస్తారు అండ్ డేట్ అండ్ అది మేజర్లోకి వెళ్తుందా మైనర్లోకి వెళ్తుందా అనేది కూడా వాళ్ళు చెప్తారు. అండ్
ప్లాంట్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సైన్ అండ్ డేట్‌తో ఆథరైజ్ చేస్తారనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే చేంజ్ కంట్రోల్ రికార్డ్ యొక్క లాగ్ బుక్ అనమాట. సీరియల్ నంబర్ ఇస్తారు. అండ్ డేట్ ఏ డేట్‌న ఇష్యూ చేశారు, చేంజ్ కంట్రోల్ నంబర్ ఏంటి, ఏ ఏ డిపార్ట్మెంట్‌కి చేంజ్ కంట్రోల్ అనేది ఇష్యూ చేశారు, ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది, ఏ స్టేజ్‌లో ఇష్యూ చేశారు, చేంజ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఏ డేట్‌న ఇంప్లిమెంట్ చేశారు, స్టేటస్ ఏంటి, అండ్ దాని యొక్క రిమార్క్స్ అనేవి లాగ్ బుక్‌లో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇది స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ చేంజ్ కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంటిమేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఒరిజినేటింగ్ డిపార్ట్మెంట్. సో క్యూఏ వాళ్ళు ఇష్యూ చేస్తారు, ఫోటో కాపీ తీసుకుంటారు, మాస్టర్ కాపీది ఆల్రెడీ నేను చెప్పాను. దాని మీద కంట్రోల్ స్టాంప్ వేస్తారు. ఎవరైతే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఈ చేంజ్ కంట్రోల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు సైన్ అండ్ డేట్తో ఈ ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్కి ఇష్యూ చేస్తారో అది ఇష్యూయెన్స్. సో చేంజ్ కంట్రోల్ నంబర్ అనేది కూడా ఇస్తారు. ప్రొడక్షన్కి 1 ఇచ్చారు, సో క్యూఏ వాళ్ళకి అయితే 2 ఇచ్చారు, అండ్ క్యూసీ వాళ్ళకి 3 అనేది, మరలా క్యూసీ వాళ్ళు వస్తే క్యూసీ వాళ్ళకి 4 అనేది. సో ఆ విధంగా నంబర్ అలొకేషన్ ఉంటుంది. చేంజ్ కంట్రోల్ని ఫామ్ని ఫిల్ చేస్తారు. సో వాళ్ళ యొక్క కమెంట్స్ ఇస్తారు, రివ్యూ చేస్తారు, సో జస్టిఫికేషన్ ఇస్తారు, ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా అనేది అసెస్మెంట్ చేస్తారు. దాని ద్వారా మేజర్ మైనర్ కింద డిఫరెన్షియేట్ చేసి సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ రివ్యూ చేస్తుంది, వేర్ హౌస్ కానీ క్యూసీ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ. ఫైనల్గా క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీస్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టి సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే రెస్పాన్సిబుల్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది. క్వాలిటీ మీద ఇంపాక్ట్ పడకుండా చూడడము, ఆల్రెడీ వ్యాలిడేటెడ్ ప్రొసీజర్స్ మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవడం. సో క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మంచిగా ఫ్లో అనేది వెళ్ళడానికి అండ్ డాక్యుమెంట్స్ క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఇనిషియేటింగ్ డిపార్ట్మెంట్ అండ్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ కూడా అండ్ క్యూఏ వాళ్ళది కూడా. సో ఈ విధంగా ఈ చేంజ్ కంట్రోల్ ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఫైనల్ అప్రూవల్ ఆథరైజేషన్ టెక్నికల్ డైరెక్టర్ కానీ ప్లాంట్ హెడ్ కానీ సో వాళ్ళు అప్రూవల్ చేస్తారు. తర్వాత వెరిఫికేషన్ క్యూఏ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో కాపీస్ అనేవి ఒకవేళ అవి యూసేబుల్ కాకపోతే దాని మీద అబ్సల్యూట్ స్టాంప్ వేసి సైన్ అండ్ డేట్తో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద ఈ సిసిఎఫ్తో ఫైల్ చేస్తారు. ఆ విధంగా లాగ్ బుక్లో క్లోజ్ అనేది లాస్ట్లో చూపిస్తారనమాట, ఆ చేంజ్ కంట్రోల్ క్లోజ్ అయిపోతే. సో ఇది ఈ ప్రాసెస్ యొక్క ఫ్లో అనేది మనం చూసాము. అండ్ డిపార్ట్మెంట్స్ యొక్క రివ్యూస్ అనేది మనం చూసాము. సో ఇవన్నీ చేంజ్ కంట్రోల్ గురించినటువంటి టాపిక్. సో ఈ చేంజ్ కంట్రోల్ పార్ట్ 1 కూడా మీరు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం. సో ఇది చేంజ్ కంట్రోల్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడండి అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.